శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి సోమవారము మే 5వ తారీఖున వీరికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ రాశి వారికి డబ్బుకు అనేది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. వీరికి ఏమన్నా డబ్బు పరంగా ఏమైనా అవకాశం వచ్చినా కూడా వీరికి ఏదో రకంగా అడ్జస్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఈ జాతకంలో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లవేళలా కూడా ఎప్పుడూ ఉంటుంది. మరి ఈ తులారాశి వల్ల జన్మించిన వారికి జ్యోతిషంలో గ్రహాల ప్రభావం ఈ విధంగా వెల్లడిస్తుంది. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, భార్యాభర్తల మీద సమస్యలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్మూద్రి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి తులారాశి వారి జాతకం ప్రకారము ఈరోజు వీరు మీవి ప్రారంభించిన మీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా అది విజయవంతం అవుతుంది. రోజు చివరి నాటికి మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను తిరిగి పొందుతారు మరియు తిరిగి స్థాపించుకోగలుగుతారు. మీ స్వభావంలో తెలివైన మార్పు తీసుకురండి. ప్రతి సంబంధానికి బాధ్యత వహించడానికి ప్రయత్నించకండి. అందరికీ సమానత్వం ఇవ్వండి మరియు మీరు అందరిచే ప్రేమించబడతారు. ఈరోజు మీరు మిమ్మల్ని సన్నిహితులుగా భావించే వ్యక్తులకు ప్రేమ మరియు మద్దతు యొక్క మూలంగా ఉండాలనుకుంటున్నారు. కానీ వారిని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి మీ స్వంతంగా వండుకున్న ఆహారాన్ని మాత్రమే తినండి. నీటిని ఇంటి నుండి తీసుకెళ్ళండి. ఇతరులకు మరియు మీ స్వంతగా మీరు అందుబాటులో ఉండే సమయాన్ని గుర్తించండి. ప్రేమ మరియు ప్రేమ వ్యవహారాల గురించి తీవ్రంగా ఆలోచించడానికి ఇదే సరైన సమయము. మీరు ఇకపై ఖాళీగా ఉన్న సరసాలపై ఆసక్తి చూపడం లేదని మీరు గ్రహించాలి. బదులుగా మీరు సహజంగానే మరింత తీవ్రమైన మరియు పరిణతి చెందిన ప్రేమ భాగస్వామ్యపు ఆకర్షితులవుతారు. మీరు మీ దీర్ఘకాలిక భవిష్యత్తు మరియు సంబంధాల గురించి కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు మరియు దీర్ఘకాలిక నిబద్ధత వైపు మొదటి అడుగులు వేయటం అయితే ప్రారంభించండి. మీరే మీకు ఉత్తమ విమర్శకులు. మీ పరిస్థితిని విశ్లేషించి దానికి అనుగుణంగా వ్యవహరించండి. అయితే ఈరోజు మీరు సరైన మార్గంలో ఉండటానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి. మార్పు లేని తనం మిమ్మల్ని నిరాశపరచకూడదు. కాలం మారుతుంది మరియు మీకు పెద్ద బాధ్యతలు అప్పగించబడవచ్చు. అప్పటి వరకు మీ స్థిరత్వాన్ని ప్రదర్శించండి. మీకు సమయము మీ పక్కన ఉంది. పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు వేసుకోండి. పరిశోధన చేయండి మరియు దానికోసం అయితే నిరీక్షించండి. సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలకు తక్షణమే పరిష్కరిస్తుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తున్నారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకోండి. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను ప్రాధాన్యమేమీ లేదని బాధపడుతూ ఉంటుంది. వృత్తిలో మంచి వృద్ధి కోసం ఒక ఎదురు బుట్టలో అవసరమైన వారికి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలను మరియు అద్దాలను బహుమతిగా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 3, సంపద 5, కుటుంబం 1, ప్రేమ సంబంధిత విషయాలు 2, వృత్తి 1, యువతల జీవితము 2. మరి తులారాశి వారికి సోమవారం మే 5వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.